హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 135తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్. వీడియో చూస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ముఖేష్ని కలవడానికి అతన్ని కలవాలనుకున్న వ్యక్తిని తీసుకొని ఉదయాన్నే 7 జైలు దగ్గరికి ముఖేష్ అనుచరుడు వచ్చేస్తాడు. మాస్క్ పెట్టుకుని వచ్చిన అతన్ని చూసిన ముఖేష్, చెప్పండి, ఏంటి నాతో మీకు పని అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు. మీకింకా విషయం తెలియలేదా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? నిన్న మీ అనుచరుడు మొత్తం చెప్పారు అని నాకు తెలుసు. అయినా మీరు తెలియనట్టు నటిస్తున్నారు అంటే మీకు అభిరామ్ అంటే పగలేదా, లేదా భయపడి ఇంకేం చేయదలుచుకోలేదా అని వెటకారంగా వచ్చిన వ్యక్తి అడుగుతాడు. ఓకే, అభిరామ్కి పెళ్ళని తెలుసు, వాళ్ళ మామయ్యని జైలుకు పంపించాడని తెలుసు, మీరాయన పార్ట్నర్ అని తెలుసు. అంతవరకే నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కదా. ఆల్రెడీ మీ తెలుగువాడిని ఒకడిని నమ్మి నేను ఇక్కడ కూర్చున్నాను. అందుకే ఎవరిని తొందరగా నమ్మదలుచుకోలేదు. ఇప్పుడు మీరు నన్ను కలవాలని వచ్చిన ఉద్దేశం ఏంటో చెబుతారా? నా పేరు మాణిక్యం. నేను ప్రభాకర్ కలిసే ఫస్ట్ నుంచి వ్యాపారం చేసేవాళ్ళం. ఆ అమ్మాయిల్ని ఇక్కడి నుంచి దుబాయ్కి సప్లై చేసేవాళ్ళం. నేనెప్పుడూ అండర్ గ్రౌండ్లోనే ఉండేవాడిని. నా కుడి భుజమైన నా అనుచరుడు ఒకడు ఉండేవాడు. బిజినెస్ మొత్తం తను హ్యాండిల్ చేసేవాడు. నేను ఓన్లీ సలహాలు ఇచ్చేవాడిని అంతే. ప్రభాకర్ కూడా మాతో చేతులు కలిపాక అతను బయట పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి, పైగా తెలివి ఎక్కువ ఉంది కాబట్టి మా పని చాలా సులువుగా అయిపోయేది. కానీ పోలీసులకి నా అనుచరుడు దొరికిపోయాడు. మా స్థావరం పూర్తిగా నాశనం అవడానికి కారణం. అలా నా అనుచరుడు దొరికిపోవడానికి కారణం ఎవరో కాదు, ఆ అభిరామ్ తండ్రి స్నేహితుడు. మమ్మల్ని చూసి ఫాలో అయి మా స్థావరానికి చేరి పోలీసులకి న్యూస్ అందజేశాడు. ఆ విధంగా మా స్థావరం మొత్తం, మా బిజినెస్ మొత్తం నాశనం అయిపోయింది. ప్రభాకర్ని కొద్దిగా రెచ్చగొట్టేసరికి, అదే టైంకి అతను కూడా బెదిరించేసరికి కోపంతో అతన్ని, అతని భార్యని చంపేశాడు. నాకొచ్చిన సందేశం ప్రకారం వాళ్ళ బిడ్డే ఇప్పుడు అభిరామ్ చేసుకోబోతున్న అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా చంపాలనుకున్నాడు. చంపేశాడు అనుకున్నాడు కూడా. కానీ ఆ అమ్మాయి బతికి ఇప్పుడు వచ్చింది. ఆ అమ్మాయి వల్లే వీళ్ళు జైలుకు వెళ్ళారు. అమ్మాయిల బిజినెస్ ఆపేసినా వేరే ఇల్లీగల్ బిజినెస్లు మేము పార్ట్నర్షిప్గా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు అవన్నీ కూడా అభిరామ్ నాశనం చేశాడు. ప్రభాకర్ చాలా తెలివైనాడు. నిర్ణయాలు చాలా బాగా తీసుకుంటాడు. అలాంటివాడు ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు అని అతను చెబుతుంటే, సరే, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతాడు ముఖేష్. యాక్చువల్లీ ప్రభాకర్కి మీ గురించి మొత్తం తెలుసు. మీరు అమ్మాయి కోసం రావడం, కిడ్నాప్ చేయడం, అభిరామ్ వచ్చి మిమ్మల్ని కొట్టి జైలుకు పంపించడం, సాక్ష్యాలతో సహా మిమ్మల్ని ఇరికించడం అన్నీ తెలుసు తనకి. ఎలా తెలుసు? అభిరామ్ని అతని మనిషి స్పై చేస్తాడు ఎప్పుడు. అతని ద్వారా మీ గురించి మొత్తం తెలిసింది మాకు. అయితే ఇప్పుడు నాతో మీకేంటి పని అని అడుగుతాడు ముఖేష్. అభిరామ్ మీద పగ తీర్చుకోవాలంటే ఇప్పుడు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు. మీ దగ్గర ఆ మ్యాన్ పవర్ ఉంది. కొంచెం మనం తెలివిగా ప్రయత్నిస్తే అభిరామ్ని దెబ్బ కొట్టొచ్చు. పెళ్లిలో అయితే కష్టం, కానీ ఒక ప్రయత్నం అయితే పెళ్లిలో చేయడానికి నేను ఆల్రెడీ రంగం సిద్ధం చేసేసాను. అది వర్కౌట్ అయితే అసలే గొడవ లేదు. ఒకవేళ అది బెడిసి కొడితే పెళ్లి చేసుకున్నంత మాత్రాన సుఖంగా ఉండాలని రూలు లేదుగా. టైం చూసి మనం దెబ్బ కొట్టాలి. అలా కొట్టాలి అంటే మీరు మాతో చేతులు కలపాలి. మీ మనుషుల్ని మాకు ఉపయోగపడేలా చేయాలి. ఇప్పుడు ప్రభాకర్ని సెంటర్ జైలుకి తరలించారు కాబట్టి నేను వెళ్ళి కలవడానికి సులభం అవుతుంది. తన అభిరామిని దెబ్బ కొట్టడానికి మంచి ఐడియా ఇస్తాడు. మరి మీరు మీ మ్యాన్ పవర్ని మాకు ఉపయోగపడేలా చేయగలరా అని అడుగుతాడు మాణిక్యం. ఓకే, అతని మీద పగ తీర్చుకోవడమే కదా నాకు కూడా కావాల్సింది. మీకు ఎంతమంది కావాలంటే అంతమందిని తీసుకువెళ్ళండి. కానీ వాళ్ళకే ఇబ్బంది కలగకూడదు. వాళ్ళకి మీరే మనీ ఏర్పాటు చేయాలి. పోలీసులు వాళ్ళ జోలి రాకూడదు అని అంటాడు ముఖేష్. నేనెవరన్నది ఇంకా వాళ్ళకి తెలీదు. మీరు ఇక్కడ జైల్లో ఉన్నారు కాబట్టి మీరు చేశారని ఎవ్వరూ అనుకోరు. మనం చేసేస్తాం. ప్రభాకర్ మీదకు వెళ్తుంది. ఎలాగో తనకి శిక్ష పడింది. ఇప్పుడేం జరిగినా
ఇంకా అతనికి శిక్ష మారేదేమీ ఉండదు. మీ పగ కూడా తీరుతుంది కదా అని అంటాడు మాణిక్యం. వీలైతే నన్ను ఈ జైలు నుంచి తప్పించే మార్గం చూడండి. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని అంటాడు ముఖేష్. అభిరామ్ మీద పగ తీర్చుకోవాలంటే మీరు బయట ఉండడమే కరెక్ట్. మిమ్మల్ని కోర్టు హీరింగ్కి తీసుకువెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తాను నేను. మీ మనుషులు అందుకు రెడీగానే ఉంటారు కదా. నేను సలహా అయితే చెప్పగలను. అది కూడా ప్రభాకర్ని అడుగుతాను. ఇలాంటి ఎస్కేప్ సలహాలు తను మాత్రమే కరెక్ట్గా ఇవ్వగలడు. సరే మరి, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను బయలుదేరుతాను. ఇవాళ నేను అనుకున్నది జరిగితే మనందరి పగ తీరినట్టే. లేదు అంటే మనం కొత్త ప్లాన్ వేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాణిక్యం. ఇతను చెప్పిందంతా బాగుంది కదా అన్నా. అనుకున్నట్టు జరిగితే మన పగ కూడా తీరుతుంది కదా. అభిరామ్ నాశనం అయితే చాలు నాకు. ఇంకేం అవసరం లేదు అని అంటాడు ముఖేష్. సాయంత్రం 4 అవుతుండగా అవనిని అందంగా ముస్తాబు చేసి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళడానికి అంతా రంగం సిద్ధం చేస్తారు. పెళ్లి కూతురుగా రెడీ అయిన అవనిని చూసి పార్వతి గారు కళ్ళ నీళ్లతో సంతోషంగా చూస్తూ, పెళ్ళి వద్దు వద్దు అన్నావు. నువ్వు పెళ్ళి ఎక్కడ చేసుకోవా అని చాలా భయమేసింది. నువ్వు చేసిన త్యాగం ఒకటి నిన్ను చూసినప్పుడల్లా నాకు అసలు ఊపిరాడేది కాదు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కోరుకున్నవాడే నీ సొంతమవుతున్నాడు. నీ త్యాగం వృధా కాలేదు అని పార్వతీ గారు అనగానే, ఏమంటున్నావుమా అని అనుమానంగా అడుగుతుంది అవని. వెంటనే పార్వతీ గారు తను ఏమందో గుర్తు చేసుకొని నాలుగు ఖర్చుకొని, అంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని చూసుకుంటూ ఉండిపోవాలని త్యాగం చేయాలని అనుకున్నావు కదా, అందుకంటున్నాను. నీ మంచితనం చూసే కదా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని సర్ది చెప్తుంది పార్వతీ గారు. సరే, టైం అయింది, ఇంక పదండి. మనం వెళ్తేనే అటునుంచి పెళ్ళికొడుకు వాళ్ళు ప్రధానం పట్టుకొని వస్తారు. మళ్ళీ 7 గంటల నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారంట కదా. అప్పటికి వీళ్ళు స్టేజ్ మీద ఉండాలి అని కుమార్ గారి వైఫ్ అందరినీ హడావుడి చేస్తారు. అవనిని కిందకి తీసుకురాగానే ముందు తన తల్లిదండ్రుల ఫోటోకి దండం పెట్టుకొని, మీరు కోరుకున్న అతనితోనే నా పెళ్లి జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటుంది. తర్వాత అందరితో మండపానికి స్టార్ట్ అవుతుంది అవని. సుచిత్ర గారు ప్రధానం సామాన్ అంతా సర్దించి తీసుకువెళ్లాల్సినవన్నీ కారులో పెట్టించేస్తారు. అవనిని కళ్యాణ మండపం దగ్గర దింపేసి బావుమర్తి హోదాలో దగ్గరుండి పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళడానికి వినయ్ అభి కోసం వస్తాడు. వచ్చావా వినయ్? నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ తోచడం లేదు. హడావుడి పడిపోతున్నాను. ఒకసారి అన్నీ సర్దానో లేదో చూసి ఏదైనా తక్కువైతే నాకు చెప్పు అని అంటారు సుచిత్ర గారు. అవన్నీ నాకేం తెలుస్తాయా ఆంటీ? అయినా అమ్మమ్మ గారు అన్నీ చెప్పే ఉంటారు. మీరు సర్దే ఉంటారులేండి. టైం అయింది, మనం బయలుదేరదాం ఇంకాని అభి దగ్గరికి వెళ్తాడు వినయ్. మెరూన్ కలర్ షేర్వానీలో రారాజులా మెరిసిపోతున్న అభిని చూసి, చాలా సంతోషంగా ఉందిరా అని హత్తుకొని, నీ జీవితంలో జరిగిన సంఘటన, దానికి కారణమైన అవనిని ఎంతగా వెతికావో గుర్తుకొస్తుంటే అసలు ఇలాంటి క్షణాలు ఇంత తొందరగా వస్తాయా అని భయపడ్డాను. కానీ ఆ క్షణాలను ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. పదండి, టైం అవుతుంది అని అంటాడు వినయ్. నిజమేరా, అవన్నీ తలుచుకుంటే అసలు తను ఇంత తొందరగా దొరుకుతుందని నేను కూడా అనుకోలేదు అని అంటాడు రవి. అభి చిన్నగా నవ్వుతూ, నా జీవితం తనే అయినప్పుడు నా దగ్గరికి చేరక ఎక్కడికి వెళ్తుంది, పదండి అని కిందకి వస్తాడు. కిందకి దిగి వస్తున్న అభిని హర్ష గారు, సుచిత్ర గారు, ధను గారు ఆనందంగా చూస్తారు. ఒక 3 నెలలు తను పడిన స్ట్రగుల్ గుర్తుకు రాగానే, అసలు నిజంగా ఇలాంటి క్షణాలు ఇంత తొందరగా వస్తాయని అనుకోలేదు కదా శుచి అని అంటారు హర్ష గారు. అవును హర్ష, నేను కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని అభి కిందకి రాగానే అభికి దిష్టి తీసి నుదురు మీద ముద్దు పెట్టి, పదండి టైం అయిపోతుందని అక్కడి నుంచి సంతోషంగా మండపానికి స్టార్ట్ అవుతారు. అభి వాళ్ళు మండపానికి చేరగానే బామ్మర్ది 6 అయినా తను చిన్న పిల్లవాడు కాబట్టి వాడికి సాయంగా వినయ్ కూడా ఉండి అభి కాళ్ళు కడుగుతారు. చిన్నపిల్లాడితో కడిగించుకోవడం ఇష్టం లేకపోయినా సాంప్రదాయం కాబట్టి ఏమనలేక నిలబడతాడు అభి. నువ్వేం ఫీల్ అవ్వకురా, వాడు ఊరికే చెయ్యేశాడు అంతే. నేనే మొత్తం చేశానులే. నా కట్నం నాకివ్వు
అని వినయ్ నవ్వుతూ అడుగుతాడు. ఆరుకి తనకిష్టమైన వాచ్ ఇచ్చి, నీకెందుకురా కట్నం, ఆల్రెడీ అమ్మాయిని ఇచ్చాం కదా మొన్న, అదే నేను నీకిచ్చిన కట్నం అనుకో అని అభి అనగానే, అది మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ బాబు, తమరు నాకు ఇవ్వాలి కదా అంటాడు వినయ్. మీ చెల్లి నేను వేరు కాదులే, ఇద్దరం ఒకటే అని అభి అనగానే, ఇంకేమంటాం ఆ మాట అన్నాక, పదరా బొడ్డుగా, మీ బావని తీసుకొని లోపలికి వెళ్దాం, రండి పెళ్ళికొడుకు గారు అంటూ లోపలికి ఆహ్వానం పలుకుతాడు వినయ్. వెళ్ళగానే ముందు అభిని రూమ్కి పంపించేసి అవనికి ప్రధానం అందించే ఏర్పాట్లు మొదలు పెడతారు. అందరి మధ్యలో ఆ కార్యక్రమం పూర్తి చేసి రిసెప్షన్కి రెడీ అవ్వమని చెప్పి అవనిని పంపిస్తారు. ఇక్కడ అభిని కూడా రెడీ అవ్వమని చెప్పి అప్పటికే 6 దాటిపోవడంతో వచ్చిన గెస్టులను ఆహ్వానించడానికి సుచిత్ర గారు హర్ష గారితో జాయిన్ అవుతారు. అవని అభి రెడీ అవ్వగానే ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకొస్తారు. సిగ్గుతో అభిని చూడలేక తలవాల్చి ఉంచుతుంది అవని. కానీ తను డిజైన్ చేసిన చీరలో అందంగా మెరిసిపోతున్న అవనిని చూసి అభి మాత్రం కాసేపు ఫ్రీజ్ అయిపోతాడు. అవని నడుచుకుంటూ తన పక్కకి వచ్చే వరకు అభి ఫ్రీజ్ మోడ్లోనే ఉండిపోతాడు. అవని తన దగ్గరికి రాగానే, ఇంత అందంగా ఉంటే ఎలా మేడం, ఎలా కంట్రోల్లో ఉండాలి నేను ఇప్పుడు అని అవని చెవిలో చిన్నగా అంటాడు. అభి మాటలకి ఇంకా సిగ్గుపడిపోతూ తల పూర్తిగా వాల్చేస్తుంది. అవనిని అభి దగ్గరగా నిలబెట్టి కిందకి వెళ్ళిపోతారు తన ఫ్రెండ్స్. అవని, ఇప్పుడు నిన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు కిందకి వంగోవాలా, అలా కష్టం కానీ ఈ సిగ్గంతా తర్వాత పడదు గాని తలెత్తు అని అంటాడు అభి. అప్పటికే టైం 7:30 అవుతూ ఉండడంతో బిజినెస్ సర్కిల్ మొత్తం పిలుపు అందుకోవడంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడం స్టార్ట్ చేస్తారు. అందరూ ఇద్దరిని విష్ చేసి వెళ్తూ ఉంటారు. ఎవరు హడావుడిలో వాళ్ళు ఉండగా మాణిక్యం పెట్టిన మనిషి తన పని తాను చేయడానికి రెడీ అవుతాడు. పెద్ద పెద్ద విఐపీలు అందరూ వస్తూ ఉండడంతో ఫుల్ సెక్యూరిటీ పెట్టేస్తారు హర్ష గారు అభి. బయట నుంచి లోపలికైతే ఎవరూ రాలేరని తెలిసే ఆ ఫంక్షన్ హాల్ వర్కర్లో ఒకరిగా వస్తాడు అతను. కాబట్టి అతని మీద ఎవరికీ అనుమానం అనేది రాలేదు. అది ఫంక్షన్ హాల్ వాళ్ళు ఏర్పాటు చేసిన మనుషులు కాబట్టి. మండపం దగ్గరలోనే తచ్చాడుతూ ఫ్లవర్ బొకేలన్నీ సర్దడానికి వచ్చినట్టుగా పైకి వస్తాడు. అప్పటికే చాలామంది పెద్దవాళ్ళు ఫ్లవర్ బొకేస్ ఇచ్చి వాళ్ళకి విష్ చెప్పడంతో అక్కడంతా బొకేస్తో నిండిపోతుంది. అవి క్లీన్ చేయడానికి ఇద్దరిని పైకి వెళ్ళమని హర్ష గారు చెప్పడంతో వాళ్ళల్లో ఒకడిగా వస్తాడు మాణిక్యం మనిషి. బొకేలు తీస్తున్నట్లుగా తీస్తూ ముందుగానే తన దగ్గర పెట్టుకున్న కత్తి బయటకు తీసి ఎవరికీ కనిపించకుండా పూల మధ్యలో పెట్టేసి అవని అభి నుంచున్న దగ్గరలోకి వస్తాడు. వచ్చిన గెస్టులతో మాట్లాడుతున్న అభి అతను క్లీన్ చేయడానికి వచ్చాడులే అని పెద్దగా పట్టించుకోడు. అభి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా, మేడం ఒకసారి కాల్ జరపరా అని అవనితో అంటాడు. సరే అని అవని కొద్దిగా కాళ్ళు వెనక్కి జరుపుకొని ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉండగా తన చేతిలో ఉన్న కత్తిని అవని కడుపులో దించబోతాడు. కరెక్ట్గా అవని పట్టుకి 2 ఇంచెస్ దూరంలో కత్తి ఉండగా ఊహించిన ఆ పరిణామానికి అవని షాక్గా బావా అని కేక వేయగానే అభి అవని వైపు చూసేలోపు ఒక చెయ్యి ఆ కత్తి అవని కడుపులో దిగకుండా పట్టుకుని ఆపేస్తుంది. అది చూసిన అభి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగా, డోంట్ వరీ అని ఆ కత్తి పట్టుకున్న వ్యక్తి నవ్వుతూ చెబుతారు. థ్యాంక్ యూ అంటూ అతని నవ్వుతూ చూస్తూ వెంటనే అవనిని అభి పక్కకి జరుపుతాడు. షాక్లో ఉన్న అవని అభి స్పర్శ తగలగానే షాక్ నుంచి బయటకొచ్చి తనకేమీ జరగకుండా కాపాడిన అతన్ని చూసి థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెబుతుంది. కథ కొనసాగుతుంది. మరి ఆ చెయ్యి ఎవరిది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.